ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. ఇప్పటికే సిద్ధం సభల ద్వారా క్యాడర్కు దిశానిర్దేశం చేసిన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రతిపక్షాల తాట తీయడానికి సిద్ధమయ్యారు. ఎక్కుపెట్టిన మిసైల్ లాగా ప్రతిపక్షాలపై వాయువేగంగా దూసుకొస్తున్నారు. ఇక అపోజిషన్కు నిద్ర కష్టమే. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అంటూ అడ్డొచ్చిన ప్రతిపక్షాలను ఢీ కొడుతూ ఇడుపులపాయ సాక్షిగా జగన్ తొడగొట్టారు. ఎన్నికల కురుక్షేత్రానికి సీఎం జగన్ ఇడుపులపాయలోని ఆయన తండ్రి సమాధి సాక్షిగా శంఖారావం మోగించారు. తన తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకొని తన సేనలకు మేమంతా సిద్ధం పేరుతో ముందుకు కదిలించారు. మేము సైతం అంటూ కదం తొక్కిన అశేష సైన్యం మధ్య కదిలిన ఈ బస్సు యాత్రకు అడుగడుగున జనం నిరాజనాలు పలుకుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ కొదమసింహాల్లా ప్రతిపక్షాలపై గర్జించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎన్నో పాట్లు పడుతున్నారని, ఢిల్లీ వెళ్లి కాళ్ళు పట్టుకుని మరీ పొత్తును సాధించారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకొస్తారని, ఎన్నికలు ముగిశాక దాన్ని ప్రజలకు కనిపించకుండా దాచేస్తారని ప్రజలకు గుర్తు చేశారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఇప్పుడు దేవుడిలా ఎలా పూజిస్తారంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో భాగంగా ఈ 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. Subscribe .news